హలో హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 2 వారాలు అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా 14వ రోజు ఏం జరిగిందో ఇంకా ఆలస్యం చేయకుండా మ్యాటర్లో పోదాం. ఇంకా ఈ 14-15 రోజు జరిగింది చూద్దాం. 14వ రోజు కొంచెం బ్యాలెన్స్ ఉంది. 8 గంటలకి 11 గంటలకి ఏం లేదు, చిన్న చిన్న డిస్కషన్లు అయినాయి. ఇంకా 15 రోజు చూస్తే అయ్యా బాబోయ్, 15 రోజు జరిగిన గొడవలు పోయా మామూలుగా అయితే లేవు. ఇంకా మన యష్మి అయితే మన నాగమణి కంటే డైరెక్ట్గా ఏం చేస్తావు నువ్వు, ఏంది బొక్క నువ్వు చేసేది, ఏం పిక్కుంటావు పిక్కు, అయ్యా బాబు ఏంటంటే బూతులు భయంకరంగా మాట్లాడేసింది. ఇంకా యష్మిని అయితే ఈ వారం 5 మంది ఎలిమినేట్ చేశారు. ఎందుకంటే కోపం అనమాట. అంటే ఆమె చీఫ్గా ఉన్నప్పుడు తను చీఫ్గా ఉన్నప్పుడు భయంకరంగా ఆటాడిచ్చింది. అంటే తన యాటిట్యూడు, తన బిహేవియరు, తన ఒరిజినాలిటీ, ఇంకా తనలో ఉన్న ఇంకా మొత్తాన్ని అంటే విలనిజాన్ని హీరోయిజాన్ని మొత్తాన్ని బయట తీసింది. దానివల్ల కావాలేమో అంటే 5 మంది నామినేషన్ చేశారు. కానీ ఇప్పుడు దాకా 5 మంది మరి దారుణంగా ఎవరైతే చేయలేదు. కానీ యష్మిని ఈసారి 5 మంది నామినేషన్ చేశారు. ఇంకా నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ వీక్ యష్మి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే బాగా భయంకరంగా అంటే ఎంత భయంకరంగా ఇంతవరకు ఎవరైనా నామినేట్ చేయడం అయితే లేదు. ఇంక ఈ 15 రోజు అయితే ఉదయం 8 గంటలకే నిద్ర లేచారు అందరూ. ఎందుకంటే బిగ్ బాస్ ఇంతకుముందు చూసుకుంటే 9 గంటలకి నిద్ర లేపేవాడు. కానీ ఈసారి నుంచి ఈ సీజన్ నుంచి ఇంకా 8 గంటలకి అంటే ఈ వారం నుంచి ఇంకా 8 గంటలకే నిద్ర లేపేస్తున్నాడు. ఇంకా నిద్ర లేవగానే ఇంకా అందరూ మామూలుగా డ్యాన్స్ చేశారు. కానీ కొంచెం డల్గున్నారు. ఎందుకంటే కాస్త పరిస్థితులు మారే కదా అది ఇది. ఎందుకంటే గంట ముందే నిద్ర లేవడం వల్ల అంటే పాపం లేవరాపోతున్నారు. ఇంకా ముందు వాళ్ళకి ఇంకా పండగ ఇంకా మ్యాటర్లో పోదాం ఆలస్యం చేయకుండా. ఇంకా 8:45 నుంచి 1 గంట దాకా ఇంకా వంట గొడవలు, డిస్కషన్లు, టిఫిన్లు అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే మన విష్ణుప్రియ, మన నైనిక, ఇంకా అందరూ అనమాట, మన సోనియా, అందరూ ఇంకా వంట గొడవలు అవి ఇవి మాడుకుంటారు. అంటే లాస్ట్ వీక్ అలా అయింది, ఈ వీక్ ఎలా అయింది. ఎందుకంటే లాస్ట్ వీక్ కాస్త రేషన్ బాగా తగ్గించారు. ఎందుకంటే అదే అంటే 3 చీఫ్లు 3 క్యాన్లు, దానివల్ల ఏమైందంటే ఇంకా 3 టీంలు ఉండడం వల్ల తగ్గించేశారు కదా. దానివల్ల ఏమైందంటే ఫుడ్ ఒకరు పెట్టకుండా వాళ్ళ టీంలు వాళ్ళే తినాలి. కానీ ఇప్పుడు ఇంకా ఈ రోజు నుంచి ఏమైందంటే ఇంకా 2 చీఫ్లు కాబట్టి 2 టీంలు కాబట్టి ఇంకా అందరూ కలిసిమెలిసి వంట చేసుకున్నారు. ఇంకా రేపు మాపు వాళ్ళకి మళ్ళీ సపరేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ ఎప్పటికప్పుడు కొత్తగా అప్డేట్లు అయిపోతాయి. ఇంకా వాళ్ళు కూడా అప్డేట్ తగ్గట్టే పోవాలి. అంతేగాని వాళ్ళ ఇష్ట ప్రకారం పోతా ఉంటే జరగని పని, కుదరని పని. ఇంకా 1 గంట దాకా ఇంకా డిస్కషన్లు అవుతూ ఉన్నాయి. ఇంకా 1 గంట నుంచి బిగ్ బాస్ అందరినీ రమ్మన్నాడు. ఇంకా నామినేషన్ టైమ్స్ స్టార్ట్ చేస్తానని చెప్పాడు. ఇంకా నామినేషన్ టైమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. అయ్యా బాబోయ్, ఒకరి మీద ఒకరు ఇంకా మామూలుగా అయితే లేదు. కానీ ఈ నామినేషన్స్లో ఏమైందంటే మన నిఖిల్ అన్న, మన అభయ్ నవీన్ అన్న, వీళ్ళిద్దరూ చీఫ్లు అవడం వల్ల ఏమైందంటే వీళ్ళిద్దరిని నామినేషన్ చేసేదానికి ఎవరికైతే ఛాన్స్ అయితే లేదు. ఇంకా వీళ్ళిద్దరు సేఫ్ అయిపోయారు. కానీ చివరిలో మాత్రం వీళ్ళిద్దరిలో ఒకరి మీద ఒకరికి మాట్లాడుకొని మీ ఇద్దరిలో ఒకరు నామినేషన్ అవ్వమని చెప్పాడు. దానివల్ల పాపం మన అభయ్ నవీన్ అన్న ఏంటంటే మన నిఖిల్, మన అభయ్ నవీన్ అన్న ఇద్దరు డిస్కషన్ చేసుకున్నారు. మన నిఖిల్ అన్నేమో నేనే పోతాను. కానీ అభయ్ నవీన్ ఒక్కసారి నేను నామినేషన్ అవుతాను, చూద్దాము నా స్ట్రెంత్ ఏందో. అంటే ఏంటంటే అభయ్ నవీన్ ఇంతవరకు నామినేషన్ అయింది లేదు, చాలా తక్కువ. ఇంకా కానీ ఈ వారం మాత్రం అభయ్ నవీన్ కూడా ఇంకా ఓటు వేయాల్సింది. నేను ఓటు వేస్తేనే అభయ్ నవీన్ ఇంకా లోపల ఉంటాడు. ఒకసారి నేను అభయ్ నవీన్ ఫోన్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7997983701. ఈ నెంబర్ కింద స్క్రోల్ అవుద్ది. దీని అందరూ నోట్ చేసుకోండి. మనం అభయ్ నవీన్ అనకే ఓటేద్దాం. కానీ నేను ఇది వరకు అయితే నేను నిఖిల్ అనకే ఓటేయమని నిఖిల్ అనకే సపోర్ట్ చేసాం. ఎందుకంటే కానీ ఈ వారం నిఖిల్ అన్న, మన సోనియా అక్క, సోనియా వదిన, మన నిఖిల్ అన్న, మన సోనియా వదిన, మన నబీల్ అఫ్రిది, మన ఓం ఆదిత్య, వీళ్ళు 4 సేఫ్ అయిపోయారు. వీళ్ళ 4లో మన సోనియా సేఫ్ అయిపోవడం భలే విచిత్రం ఉంది. ఎందుకంటే మన నిఖిల్ అన్న పక్కన చేరింది. కానీ నిఖిల్ అన్న పాపం ఎప్పుడు పాము ముంచేద్దో చెప్పలేం. కానీ నిఖిల్ అన్న మాత్రం లోపల ఒకటి బయటలో ఒకటి లేకుండా అందరితో సమానంగా గేమ్ ఆడేటప్పుడు ఏంటంటే అంటే అతను మంచితనం కూడా బాగా దెబ్బపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు కూడా నిఖిల్ అన్న నేను పోతాను. కానీ అభయ్ నవీన్ ఏంటంటే చాలా రోజుల తర్వాత ఒకసారి నా స్ట్రెంత్ నేను పరీక్షించుకుంటాను. బయట నాకు జనాలు సపోర్ట్ చేస్తారా లేదా. ఎందుకంటే ఈ రోజు చేయనోళ్ళు రేపు చేయనోళ్ళు ఈ రోజు ఎలాగో చేరు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు బిగ్ బాస్ దగ్గర 15 రోజులు అయితే అయింది. ఈ 15 రోజులు రియాలిటీ అయితే ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇంకా దాని ప్రకారం అయితే మన అభయ్ నవీన్ అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు.
కానీ ఒకసారి చూద్దామని అంటే అతను పరీక్షించుకుంటాడు. ఇంకా మన నిగిరాన్ని కూడా అప్పుడు చేయబడుకుని లాగేస్తున్నాడు, వద్దు నేనే పోతానని. కానీ మన అబ్బాయి నేను లేదు, ఖచ్చితంగా నన్ను నేను చెక్ చేసుకోమని చెప్పాడు. కానీ అది ఎంతో వరకు అది మంచి అలవాటేను, ఎందుకంటే చాలా మంచి పని ఇది. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు పరీక్షించుకుంటే కాస్త వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట, బయట మన పరిస్థితి ఎలా ఉంది, అంటే బయట జనాలు మనల్ని ఎంతవరకు ఆదరిస్తారు, అభిమానిస్తున్నారు అనేది అతనికి అర్థం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, కాస్త తక్కువ ఓటింగ్ పడితే అతను కొద్దిగా కవర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అసలు అంతకు ఓటింగే పడలేదు అనుకోండి, ఇంకా ఇప్పుడైనా బయటకు వచ్చేసిందే, ఇంకా ముందైనా బయట రావాల్సిందే. కానీ ఏంటంటే కాస్త బిగ్ బాస్లు ఉంటే వీక్లీ శాలరీ వస్తుంది. కానీ ఈసారి మాత్రం శాలరీలు బాగా తగ్గించేసారు. దాంట్లో మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మ్యాటర్లో పోదాం. ఇంకా 1 గంటకే ఇంకా నామినేషన్స్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ 1:15కి మన బిగ్ బాస్ మన కిర్రాక్ సీతతో స్టార్ట్ చేసాడు. ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలన్నమాట. అంటే గతంలో చూసినట్టే, ఇంకా లాస్ట్ వీక్ చూసినట్టే, అంటే ఒక్కొక్కరు ఇద్దరిని నామినేషన్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. నామినేషన్ అయితే ఏమవుతాయి, ఎవరికి ఓటు బాడకపోతే వాళ్ళు ఎలిమినేషన్ అయిపోతారు అంతే. ఇంకా మన కిర్రాక్ సీత ఏమో యష్మిని పృథ్వీరాజ్ని నామినేట్ చేసింది. ఇంకా వాళ్ళు లేచారు. ఇంకా ఇది వరకులాగే మళ్ళీ నేనేం చేశాను అని అడిగారు. ఇంకా యష్మికి అయితే బాగా దెబ్బడింది చెప్పాలి, ఎందుకంటే 5 మంది నామినేషన్ చేశారు. అది భలే వీక్నెస్ పాయింట్. ఎందుకంటే గతంలో చూస్తే 5 మంది ఒక మనిషి మీద ఎప్పుడు చేయలేదు, కానీ యష్మి మీద చేస్తున్నారంటే ఏమని అర్థం, తను లీడర్గా ఉండడం, తన బిహేవియర్ ఏమాత్రం జనాలకు ఎవరికి సెట్ కాలేదు, దానివల్లే కూడా చేశారు. మనం కూడా చూసాము యష్మి బిహేవియర్ ఏమాత్రం బాగాలేదు, అంటే సోనియా కంటే దారుణం ఉంది. ఇంకా యష్మికి మన కిర్రాక్ సీతకి గొడవైంది, అబ్బా అరుచుకున్నారు. ఇంకా యష్మి తను చేసిన తప్పులు ఉప్పులు చెప్పింది. ఇంకా ఏమాత్రం ఇంకా కాంప్రమైజ్ కాలేదు ఎవరు, యష్మి. మన కిర్రాక్ సీత చెప్పింది అనమాట, నువ్వు అలా చేసావు ఇలా చేసావు, నువ్వు లీడర్గా ఉన్నప్పుడు అది చాలా రాంగ్ అని చెప్తే మన యష్మి ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఇంకా గొడవ దానికి బాగా పోయారు, మళ్ళీ కంప్లీట్ అదే సైలెంట్ అయిపోయారు. ఇంకా ఏమైందంటే నెత్తి మీద చెత్త పోసారనమాట. చెత్త పోసి మరి నామినేషన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇంకా పృథ్వీని నామినేషన్ చేసింది. ఇంకా పృథ్వీ అయితే ఎందుకు నామినేషన్ చేసిందంటే తను గేమ్ హార్డ్గా ఆడుతున్నాడని, అంటే కనీసం లేడీసు అనే భావన కూడా లేకుండా, అంటే ఎవరి మీద కంటే వాళ్ళ మీద పోవడం, గొడవ చేయడం కరెక్టే. పృథ్వీ ఎందుకంటే లాస్ట్ టైం ప్రేరణ మీద కూడా గొడవ పోతున్నాడు. కానీ లేడీస్ ఎంతైనా ఏదో అరుస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. లేడీస్ని ఇంకా తిట్టాలి, కానీ ఆఖరికి ఇంకా కొట్టేదారికి మరీ అంత దారుణం చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ మన పృథ్వీ డైరెక్ట్ కొట్టడానికి పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా తన బిహేవియర్ నచ్చక చేసింది. ఇంకా టైము 1:30 అయింది. ఇప్పుడు ఇంకా విష్ణుప్రియ నామినేషన్ చేసింది. యష్మిని ప్రేరణని ఇద్దరిని నామినేషన్ చేసింది. ఇంకా యష్మికి అయితే ఇంకా తప్పలేదు, రెండోసారి నామినేషన్ అనమాట ఇది. ఇంకా మళ్ళీ ఇద్దరికి అదే గొడవ, వంట దగ్గర గొడవ, ఆ గొడవ ఈ గొడవ. తను లీడర్షిప్ అంటే తను చీఫ్గా ఉన్నప్పుడు ఏమేమి చేసింది మొత్తం లాగింది బయటికి. ఇంకా అందరూ అదే అనమాట. ఇంకా ముగ్గురు ఉన్నారు. ఇంకా వాళ్ళ ముగ్గురు కూడా యష్మిని అదే చేశారు, నువ్వు అది చేసి అని. ఇంకా యష్మి కామన్ పాయింట్ కాబట్టి ఇంకా ప్రేరణని కూడా నామినేషన్ చేసింది. ఇంకా ప్రేరణకి విష్ణుప్రియకి ఇంకా గొడవ ఎక్కడైందంటే అవి ఉన్నాయి కదా ఏంది సాక్సులు, ఆ సాక్సులు అట్లా ఏమైందంటే ప్రేరణ విష్ణుప్రియని అవుట్ లేకపోయినా అవుట్ ఇచ్చిందట. ఇంకా పాత గొడవ మనసులో పెట్టుకుంది, వేసేసింది, టైం వచ్చింది. అంటే ఏమంటే మనం కూడా అంతే అనమాట, పాత గొడవలు ఎవరి మీద ఉంటే లోపల పెట్టుకుంటాం, మన టైం వస్తే మన వాళ్ళని వేస్తాం అంతే. అది ఎక్కడ జరిగే కామన్ పాయింట్ ఏదో. కానీ మళ్ళీ వాళ్ళు గొడవ పడతారు, మళ్ళీ మిగతా టైంలో కాస్త బాగానే ఉంటారు. అది అంతా బలి విచిత్రం ఉంటాయి, ఏడుస్తారు, ఒకరొకరు హగ్ చేసుకుంటారు. అయ్యా బాగోయ్, ఇంకా మామూలుగా అయితే ఉండదు. ఇంకా చూసుకుగా టైము 2 గంటలైంది. మన నాగమణికంట యష్మిని మన పృథ్వీరాజ్ని నామినేషన్ చేశాడు. అయ్యా బాబోయ్, మన యష్మి అయితే మన నాగమణికంటనే మిల్క్ బాయ్ అని తెలుస్తుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య గొడవ బాగా ముదిరిపోయింది. మన నాగమణికంట అంట మన యష్మి దగ్గరికి వెళ్ళి బాగా డ్రామాలు వేస్తాడట. అది యష్మి తను నామినేషన్ చేసేటప్పుడు చెప్పింది. యష్మి కూడా తిరిగి నాగమణికంటనే నామినేషన్ చేసింది. చూడండి ఇది ఎంతవరకు చూడండి అయింది. ఇంకా యష్మి కూడా సరేలే ఆ మ్యాటర్ ఎందుకో. ఇంకా నాగమణికంట యష్మి చేసాడు. ఇంకా ఇద్దరికి బాగా గొడవ, అబ్బా అరుచుకున్నారు భయంకరంగా. ఇంకా యష్మి అయితే పూర్తి పగపట్టేసింది నాగమణికంటని. ఇంకా నీ ఎంత చూస్తా, నువ్వేంట్రా చెప్పేది, ఏది బొక్క తొక్క, నువ్వెవడరా నాకు చెప్పడానికి, మర్యాద మాట్లాడరా. అయ్యే బాబు బూతులు మాట్లాడేస్తున్నాక ఇంకా కాసేపు ఉంటే లిమిటెస్ దాటిపోతాయి. ఇంకా బూతుల్లోకి ఇంకా భయంకరంగా అయిపోతుంది. ఖచ్చితంగా తలకాయ పక్కన కొట్టుకుంటారు. బిగ్ బాస్ వాళ్ళిద్దరినైతే బయట వేసుకుంటాడు. ఇంకా అంతవరకు పోయింది. ఇంకా ఎలాగ అయిపోయింది. ఇంకా చెత్త ఎత్తి యష్మి నెత్తినేసాడు. ఇంకా పృథ్వీని కూడా నామినేషన్ చేశాడు.
పృథ్వీ కూడా సేమ్ ఇదే చెప్పాడు, మన సీత చెప్పింది. ఎందుకంటే తను లిమిటేజ్ దాటిపోతున్నాడని, కోపం ఎక్కువైపోతుందని, ఒక దాని మీద ఉండాల్సిన కూడా ఇంకో దాని చూపిస్తున్నాడని. కరెక్టే, పృథ్వీ ఏందో అతని మైండ్ సెట్ అలా ఉన్నాక ఇంకా చూస్తుండగా టైం 2:15 అయింది. ఇంకా మన ప్రేరణ అయితే మన విష్ణుప్రియని మన కిర్రాక్ సీతని ఇద్దరిని నామినేషన్ చేసింది. ఇంకా కిర్రాక్ సీత పైకి లేచింది, అడిగింది నన్ను ఎందుకు చేసేవని. ఇంకా వంట దగ్గర అదేందో గుడ్లు కర్రీ అట వండుకునే దగ్గర దాపెట్టుకున్నారంట, తిన్నారంట. అబ్బా చూస్తూ ఉంటే పెద్ద కామెడీ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి అంటే ఇంత చేసుకోవడం అవసరం. ఎందుకంటే చిన్న కూడా ఆడ ప్రతి ఒక్కటి కౌంట్ అవుతాయి. ఎందుకంటే ఇక బిగ్ బాస్ హౌస్ లో అందరూ కలిసి ఉన్నప్పుడు అంటే ఒక ఉమ్మడి కుటుంబం లాగా జీవించాల్సి వస్తుంది. ఉమ్మడి కుటుంబంలో కూడా మైనస్ పాయింట్లు ఉంటాయి. ఇంకా వాళ్ళ మైనస్ పాయింట్లు వాళ్ళు బయటికి లాగారు, చేశారు. ఇంకా అయింది ఇంకా గొడవ ఏదో. ఇంకా గొడవ ఇంకా అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ విష్ణుప్రియ తగులుకుంది, నన్ను ఎందుకు చేసేవని. మళ్ళీ సేమ్ గొడవ అనమాట. అంటే విష్ణుప్రియ ఫస్ట్ మన ప్రేరణ నామినేషన్ చేసింది, అందుకని ఆ పక్కతో మన ప్రేరణ విష్ణుప్రియని వేసేసింది. ఇంకా అదే గొడవ, నువ్వు నన్ను తోసావు, ఇంకా నన్ను అవుట్ చేసేవని. ఇంకా ప్రేరణ పెద్దగా అరవడం. అబ్బా ఇంకా లేడీస్ గొడవలు ఇంకా మనం చెప్పాల్సిన అవసరం. ఇంకా అలాగే ఇంకా ఫినిష్ అయిపోయింది. ఇంకా చూస్తూ ఉండగా ఇంకా టైము 3:15 అయింది. ఇప్పుడు మన ఓమాదిత్యాల ఇతనేం చేశాడంటే మన విష్ణుప్రియని మన నాగమణికంటని నామినేషన్ చేశాడు. ఫస్ట్ మన విష్ణుప్రియని నామినేషన్ ఇంకా పైకి లేచింది, అడిగింది నన్ను ఎందుకు చేసావని. ఎందుకంటే నిన్న సండే రోజు అంటే చీఫ్లు ఎవరెవరు వాళ్ళు ఓట్లు వేసుకోమంటే మన విష్ణుప్రియ వెళ్ళి మన ఓమాదిత్య గారిని ఒక అంటే బ్లాక్ ఇంక్ పోసింది. అంటే అదేంటది బ్లాక్ పాలు నల్లగా ఉంటాయి కదా నీళ్లు, అవి పోసింది. వైట్ మిల్క్ బ్లాక్ మిల్క్ అని. ఇంకా నీళ్లు నల్ల పోయిగానే ఇంకా ఏమైందంటే మనోడు మొహం నల్లగా మాడిపోయింది. నల్లగా ఏంటంటే నన్ను నువ్వు ఎందుకు చేసావు, అందుకని ఇప్పుడు చేసే అనే లోపల అప్పుడు విష్ణుప్రియ దండం పెట్టేసింది. అలా ఓకే అన్న అలాగే దండం పెట్టింది అని కూడా అనింది. ఇంకా మనోడు కూడా అన్నాడు. అలా ముద్దులు చూడండి, అబ్బా ఆ చేసి మనకు వస్తే ఎంత బాగుంటుందో. ఇంకా వచ్చింది నెత్తి మీద పోంచుకొని చేస్తా ఇంకా పోయింది. ఇంకా నెక్స్ట్ మన నాగమణికంట ఏంటంటే మన ఓమ అయితే సపోర్ట్ చేసాడంట బాగా. కానీ ఏమైందంటే ఇద్దరి మధ్య గొడవ రాచుకున్నారనమాట. ఇంకా రాసుకోవడం ఏమైంది, మన నాగమణికంట మన ఓమ అయితేని ఎలిమినేషన్ చేసాడు. ఇప్పుడు దానివల్ల ఏమైంది, అదే నామినేషన్ అయితే ఏమవుతుంది, ఎలిమినేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అంటే భయానికి ఇంకా మన ఓమ అయితే వేసాడు. ఇక అంటే ఇప్పుడు చూడండి అందరూ ఒకరి మీద ఒకరు వేసుకున్నారు. అంటే తను నామినేషన్ చేస్తే అతను నామినేషన్ చేసింది. ఇంకా అలాగే పోతుంది. ఇంకా చూస్తుండగా టైము 3:30 అయింది. మన నైనిక సోనియాని మన ప్రేరణని ఇద్దరిని నామినేషన్ అయితే చేసింది. ఇంకా సోనియా లేచింది, ఇంకా అడిగింది. సోనియా మొదటి నుంచి సెల్ఫిష్. అబ్బా సోనియా ఏందో ఈ మధ్య బాగా దారుణం అయిపోయింది. ఇంకా సోనియా అసలు యాక్చువల్లీ బయటకు రావాల్సింది, ఏందో బతికిపోతుంది. ఎందుకంటే మన నిఖిల్ అని పక్కన చేరడం, నిఖిల్ అన్నేమో అందరి మనసులు గెలుచుకోవడం, నిఖిల్ అన్నే టాపులో ఉన్నాడు. ఇంకా నిఖిల్ అన్న పక్కన చేరింది. పైగా నిఖిల్ అన్నకి ఈమెకి మన వదినికి మంచి లవ్ ట్రాక్ అయితే భలే వర్కౌట్ అవుతుంది ఇద్దరికి. అంటే చూడడానికి జోడీగా బాగుంది. ఇంకా దానివల్ల జనాలు కూడా మన సోనియాకి ఓట్లు వేస్తారు. ఇంకా అంతేగాని సోనియాకి ఎవరు వేస్తారండి ఓటు అయితే. ఆ బిహేవియర్ ఏంది, ఆ మాట తీరేంది, అబ్బా దారుణం. సరే ఇంకేం చేద్దాం, ఇంకా లేచారు, అడుక్కున్నారు, గొడవ పడ్డారు, పెద్ద అరుచుకున్నారు. ఆ వంట గొడవలే తీసారు మళ్ళీ బయటికి. నువ్వు అలా చేసేవి ఇలా చేసేవని మన సోనియా కూడా తిట్టిందంట మన నైనికని. దానివల్ల ఏంటంటే ఇంకా ఒకరి మీద ఒకరు తప్ప వేసుకున్నారు. ఇంకా తర్వాత ప్రేరణ కూడా ఇంకా సేమ్ అదే అయింది. ఇంకా చూస్తుండగా గొడవ ఫినిష్ అయింది. ఇంకా టైం 3:45 అయింది. ఇప్పుడు మన యష్మి, మన పరుగులు రాణి మన యష్మి నాగమణికంటని నైనికని నామినేట్ చేసింది. ఇంకా నాగమణికంటని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నాగమణికంట తనని ఫ్రెండ్షిప్ తో మోసం చేసేటంట. తన దగ్గరికి వెళ్ళి ఏదో సింపతిగా వర్కౌట్ చేసేటంట. ఇంకా తనని మోసం చేసేటంట, బాగా దెబ్బ కొట్టాడంట. పైగా నాగమణికంటని నిన్ను వదలనరా వదల బొమ్మని వదలంటుంది. అంటే పసుపు చెప్పాల్సిన డైలాగు యష్మి చెప్పేస్తుంది. నిన్ను వదలరా, సచ్చిన కూడా నిన్ను వదలరా అన్నట్టు మారుతుంది అనమాట. అంటే బయటికి వెళ్ళా కూడా మన నాగమణికంటే బయటికి వెళ్ళాడంటే మాత్రం బిగ్ బాస్ నుంచి ఏ చెట్టినట్టే ఉంది. ఇంకా ఇద్దరి మధ్య భయంకరం గొడవ అయింది. ఇంకా చెత్త ఎత్తి నెత్తిని కొట్టింది, నాగమణికంట నెత్తిని కొట్టింది. ఇంకా నైనిక లేచింది, నైనికను కూడా గట్టిగా చేసింది. మన ఇద్దరం చీఫ్లుగానే ఫెయిల్ అయ్యాం. కానీ నువ్వు చేసిన కూడా బిహేవియర్ ఏం బాగాలేదు, చాలా రాంగ్. అంటే ఇంకా ఒకరినొకరు నీది కూడా బాగాలేదు, నువ్వు చీఫే కదా, ఇంకా రకరకాలుగా అది ఇదే అనమాట. అంటే నువ్వు కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను యాక్టింగ్ కూడా చేయొచ్చు, నేను యాక్టింగ్ చేసి చెప్పొచ్చు. కానీ యాక్టింగ్ అనేది చెయ్యాలి, కానీ ఓవర్ యాక్టింగ్ చేస్తే నాకు చాలా అసహ్యం వేస్తుంది.
ఎందుకంటే ఈ ఓవర్ యాక్షన్ అనేది నాకు చాలా చండాలం, ఇది నాకు చాలా అసహ్యం ఉంటుంది. కాబట్టి ఓవర్ యాక్షన్ వద్దు, మాకు యాక్టింగ్ చేద్దాం. ఓవర్ యాక్షన్ చేయాల్సిన కాడ చేయాలి, కానీ ఓవర్ యాక్షన్ ఎప్పుడు చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఇది ఇంకా చూస్తున్నా కూడా టైము ఇంకా 4 గంటలైంది. ఇప్పుడు మన నబీల్ అఫ్రిది మన యష్మిని మన ప్రేరణని చేసాడు. యష్మిని 4వ సారి అనమాట ఇప్పుడు నామినేట్ చేయడు. అయ్యా బాబాయ్, యష్మిని వరుసగా చేస్తారు. ఎందుకంటే తను లాస్ట్ టైం ఉన్నప్పుడు తన బిహేవియర్ అంటే చీఫ్గా ఉన్నప్పుడు ముందు కూడా చెప్పాం మనం. ఇంకా మనం లైవ్ వీడియో చూస్తే కూడా అర్థమవుతాయి. పైగా ఇంకేదైనా టాస్క్లు కూడా యష్మి బిహేవియర్ చూస్తే అర్థమవుతాయి. ఏందో ఆ బిల్డప్ ఏందో, ఆ బిహేవియర్ ఏందో. అంటే 10 మంది బాధపడితే చూసి నవ్వడం అది చాలా రాంగ్. అది అంటే కొద్దిగా అయినా మనిషికి కాస్త ఉండాలి. కానీ ఎమోషన్స్ అప్పుడేమో బాగానే కాస్త ఫీల్ అవుద్ది, ఏడుస్తుంది. కానీ అంటే సెట్ కావట్లేదు అనమాట. 10 మంది ఏడిస్తే చూసి నవ్వడం అది కరెక్ట్ కాదు. అది ఇంకా అది మన నబీలు చెప్పాడు. ఇంకా అయిందేదో అయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా మన ప్రేరణని లేపాడు. ఇంకా ప్రేరణ అడిగింది ఎందుకు చేసేవని, అదే చెప్పాడు. నీ బిహేవియర్ బాగలేదు, నన్ను సాక్స్ ఆటలో ఆ సాక్స్ తొక్కే ఆటలో అంటే నేను అవుట్ అయిపోయినా నువ్వు అవుట్ అని గెట్ అవుట్ అనేసి నీ వల్ల నేను ఆ గేమ్ గెలవలేకపోయాను, డబ్బు గెలుచుకోలేకపోయాను చెప్పాడు. ఇంకా అయ్యా బాబు వీళ్ళిద్దరు అరుచుకున్నారు గట్టిగా యాదే ఓ అని అబ్బా కాంతారకంటే దారుణంగా ఓ అని అరుచుకున్నారు. అయ్యో బాబోయ్ ఓ అని అబ్బా కుక్కలు పందులు మురిగినట్టే. ఇంకా ఒకటే కుక్కలు మురిగినట్టు భయంకరంగా అరుపులే, గాడిదలో కుక్కలు అరుచుకున్నట్టు అయింది. ఇంకా చూడగా ఇద్దరి మధ్య ఇంకా డ్రాప్ అయింది. నబీలు చేత ఎత్తి మన ప్రేరణ నెత్తినేసి కొట్టాడు. ఇంకా టైం చూస్తూ ఉండగా ఇంకా 4:30 అయింది. మన పృథ్వీరాజు మన కిర్రాక్ సీతని 9 కని నామినేషన్ చేసేసాడు. ఇంకా కిర్రాక్ సీత లేచింది, అడిగింది. ఎందుకంటే ఫస్ట్ మన కిర్రాక్ సీత ఫస్ట్ పృథ్వీని నామినేషన్ చేసింది పాత పగ అనమాట. అంటే లోపల పెట్టుకుని వేసాడు. ఇంకా కిర్రాక్ సీత నామినేషన్ చేయకుండా కిర్రాక్ సీత జోడికి పోయిండు. కానీ ఏంటంటే అంతే అనమాట. అంటే ఒకరినొకరు నామినేషన్ చేస్తే ఇంకా లేస్తారు, కోపం వస్తుంది. ఆ కోపం వల్ల ఏం చేస్తారు, అవతల వాళ్ళు ఎంత వీళ్ళని డామినేట్ చేసినా అంటే పక్కోళ్ళు ఎంత వీళ్ళని కొట్టినా తిట్టినా పొడిచినా కూడా ఇంకా వీళ్ళు ఎవరైతే ఎలిమినేషన్ చేశారో వాళ్ళనే చేస్తారు. అది వాళ్ళ నైజం తప్పదు. కాబట్టి ఏంటంటే ఇంకా అది ఎవరైనా అంతేలే. ఎందుకంటే హౌస్ నుంచి బయటకు రావడం ఎవరికి ఇష్టం ఉండదు. డబ్బు పోద్ది, పేరు పోద్ది, గెలిస్తే 50 లక్షలు వస్తుంది, హోదా వస్తుంది, పైగా అన్నీ వస్తాయి. పైగా జనాలు కూడా అందరూ మంచోడు అనేస్తారు. కానీ మంచోడు అనాలంటే మాత్రం ఖచ్చితంగా మన కాడి నుంచి ఓట్లు పొందాల్సిందే. సరే ఇంక మ్యాటర్లో పోదాం. కిర్రాక్ సీత అనే దాని వల్లే నామినేషన్ చేశాడు. ఇంకా 9 కని నామినేషన్ వేసాడు. 9 కని లేచింది, అడిగింది ఎందుకు చేసావని. ఇంకా సేమ్ పాత పగ 9 క కూడా పృథ్వీని చేసింది. ఇంకా అడిగాడు మన 9 కని అడిగాడు. మన 9 కని చెప్పింది నువ్వు నన్ను అలా చేసావు, అందుకని ఎలా వేసావు, పైగా నీ రాంగ్ బిహేవియర్, పైగా 9 క చీఫ్ అయ్యడం వల్ల ఏమైందంటే పరిస్థితి ఏం బాగాలేదంట. అదే తన టీం కెప్టెన్సీ బాగాలేదంట. ఇంకా దానివల్ల ఇంకా అది ఇది గొడవైంది. అయ్యేదో మీ టీం కెప్టెన్సీ ఏమైనా బాగుందని మన 9 క కూడా అడిగింది. ఇంకా ఆట గొడవలో ఇంకా ఫినిష్ అయింది. ఇంకా చూడ టైం 4:45 అయింది. మన వదిన మన సోనియా లేచింది. ఇంకా మన వదిన 9 కని యష్మిని వేసేసింది. ఇంకా 9 క లేచింది, అడిగింది ఎందుకు చేసేవని. లాస్ట్ టైం నీ కెప్టెన్సీ సరిగ్గా లేదు, పైగా నీ బిహేవియర్ సరిగ్గా లేదు అనే లోపల ఇంకా ఇద్దరికి వాగ్వాదం అది ఇది అయింది. నీది మాత్రం కరెక్ట్గా ఉందా, నీది మాత్రం అది ఇది అని ఇంకా వీళ్ళిద్దరికి కొద్దిగా ర్యాపిడ్ అయింది. కానీ అయినట్టే కాస్త తగ్గింది. ఇంకా యష్మికి ఇది 5వ సారి నామినేషన్. అంటే 5 ఓట్లు వేసారనమాట. అంటే యష్మి బాగా గట్టికి దించారు. ఎందుకంటే సోనియాకి యష్మికి తను చీఫ్గా ఉన్నప్పుడు పడలేదంట ఇద్దరికి అక్కడ పాత గొడవ. ఇంకా ర్యాపిడ్ అయింది. ఇంకా ఇద్దరికి ర్యాపిడ్ అప్ప ఇంకా భయంకరంగా అయింది. ఇంకా సోనియాని నువ్వు సెల్ఫిష్, నువ్వే ఏదంటే అది మాడతావు, మీ ఇంట్లో అలా పెంచారంటావు ఎలా పెంచారంట అనేది ఇంకా యష్మిని ఇంకా వేసుకున్నాయి. సోనియా అయితే మామూలుగా తిడతావు, భయంకరంగా తిడుతుంది. సోనియా కూడా ఏం తక్కువేం కదా, ఎందుకంటే చూసాం తన బిహేవియర్. ఇంక వీళ్ళిద్దరికి ఒకరి మించిన ఒకరు. కానీ ఫస్ట్ యష్మి పోతే తర్వాత సోనియా పోతే పోను. కానీ సోనియా పోయేట్టుగా, కానీ సోనియాకి లేదనమాట. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి యష్మి పోయేట్టుగా ఉంది. చూద్దాం ముందు ఏమవుతుందో, ఎంత కష్టంగానే ఉండదు. ఇంకా అది ఇది గొడవ అయింది. ఇంకా చెత్త నెత్తిని కొట్టింది ఇద్దరు నెత్తిన. ఇంకా టైము 5 గంటలైంది. మన నిఖిల్ అన్న మన అభయ్ నవీన్ అన్న ఇద్దరు చీఫ్లు అవడం వల్ల వీళ్ళిద్దరి మీద మిగతా వాళ్ళు ఎవరు నామినేషన్ చేసేదానికి ఛాన్స్ లేదు. కాబట్టి వీళ్ళిద్దరికి ఏంటంటే వీళ్ళిద్దరిలో కూడా ఒకరు మాత్రం ఖచ్చితంగా నామినేషన్ అయ్యేది ఉండదు. కాబట్టి వీళ్ళిద్దరిలో మీ ఇద్దరు ఆలోచించుకోండి, ఒకరు నామినేషన్ ఉన్నాయని చెప్పాడు. ఇంకా మన నిఖిల్ అన్న నేను ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ చెప్పా,
నిఖిల్ అన్న వద్దు నేను పోతాను అభయ్ నవీన్ కూడా అదే నా స్ట్రెంత్ నేను పరీక్షించుకుంటాను, జనాల్లో నాకు అభిమానం ఉందా లేదా, నన్ను ఆదరిస్తారు లేదా, అంటే నేను ఆడేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇప్పుడు అతను పరీక్ష పెట్టుకోవడం అనమాట. పైగా ఇంకా మనం అభయ్ నవీనానికి ఓటీయడం కరెక్ట్ నెంబర్ కూడా చెప్పాను, 7997983701 ఈ నెంబర్ అభయ్ నవీన్ ఉంది, అందరూ అభయ్ నవీనానికి ఓటేద్దాం. ఇంకా మన నిఖిల్ అన్న వస్తే కూడా వెంటనే మనం నిఖిల్ అన్నకి ఓటేయాలి, ఎందుకంటే మంచితనం ఉంటేనే నేను ఓటీమని చెప్తా, లేదా నిఖిల్ చెడ్డగాడి ఎట్టంటే నేను ఎందుకు చెప్తాను చెప్పండి. ఎవరైనా సరే బాగా ఆడితే ఓటీమని చెప్తాం, కాబట్టి నిఖిల్ అన్న బాగా ఆడాడు అందరూ సమానంగా చూస్తున్నాడు ఓటీమని చెప్పాలి, అంతే కదా. కాబట్టి ఇంకెందరితో ఫినిష్ అయిపోయి ఇంకా మీకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ పెట్టండి, వాటిని క్లియర్ చేస్తాను.